ఇప్పుడు ఏపీలో రీకౌంటింగ్ చేస్తారనే ఒక చర్చ నడుస్తుంది. అంటే పోయిన ఎన్నికల ఫలితాలు కొన్ని నియోజకవర్గాల్లో తారుమారయ్యాయని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఎలక్షన్ కమిషన్‌కి డబ్బు కట్టినారు. హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖచ్చితంగా అక్కడ రీకౌంటింగ్ జరిపించాలని చెప్పేసి. ఒకవేళ అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీకౌంటింగ్ జరిగే అవకాశం ఉందంటారా? ఇంకో పాయింట్, ఏపీలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందంటారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ఎవరు సీఎం అవుతారో తర్వాత పాయింట్. ఫస్ట్ ఇప్పుడు ఈ అరాచకమని బయటపడాలి. ఎందుకంటే అందరికీ ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు మొదలెట్టిన కౌంటింగ్ మొదలెట్టిన గంటలోనే వేల వేల మెజారిటీ ఎట్లా వచ్చింది? వేల వేల మెజారిటీ గంటలోనే వచ్చేసింది. వేల వేల మెజారిటీ. ఎన్నికలకు ముందే లోకేష్ నేను 1,00,000 మెజారిటీలో గెలుస్తాను, పవన్ కళ్యాణ్ అన్ని సీట్లు గెలుస్తాడు, ఎట్లా చెప్తున్నారు మీరు? ఎట్లా చెప్పగలిగారు? 40% ఓటింగ్ మళ్ళీ వైసీపీకి పడింది. 40% ఓటింగ్ పడింది. ఎక్కడైనా 40% ఓటింగ్ పడితే ఎక్కడైనా కనీసం 1/3 సీట్లు వస్తాయి కదా. 2/3 మీకు 50% పడిన మీకు 2/3 పడిన ఇక్కడ అది కూడా రాలేదు. సీట్లు లక్షలు వేలు వేలు మెజార్టీలు ఎట్లా వచ్చింది? కొన్ని చోట్ల అసలు బాక్స్ కౌంటింగ్ అప్పుడు చెప్పిన నెంబర్కి అనౌన్స్ చేసేటప్పటికి నెంబర్కి ఓట్లు తేడా. కొన్ని చోట్ల బాక్సులు మిస్సింగు, కొన్ని బాక్సులు మీకు మొత్తం 86 లక్షల ఓట్లు తారుమారయ్యాయి. ఎక్కడయ్యాయి? దీన్ని ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అనేది ఇప్పుడు ఆధారాలు కొన్ని దొరుకుతుంది. ఆ చిప్పుని మ్యానిపులేట్ చేయొచ్చు. ఆ చిప్పును మ్యానిపులేట్ చేయగలిగితే 1:3 అనో 2:1 అనో పెట్టి 1:3 పెట్టి ఉంటారు. అంటే ఒక ఓటు వైసీపీ పెడితే 4 ఓట్లు టీడీపీ పడాలి. అట్లా దాన్ని చూజ్ చేసి చిప్పుని కనుక మేనేజ్ చేస్తే చేయొచ్చు. ఆ చిప్పు మేనేజ్ చేయాలంటే ఎవరు సహకారం ఉండాలి? ఎలక్షన్ కమిషన్ సహకారం ఉండాలి. మనం చూసాం ఎన్నికలప్పుడు టోటల్గా నిమ్మగడ్డ రమేష్ ఈ ఎన్నికల కమిషన్ మొత్తం కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ కూటమికి ఇన్ ఫేవర్ ఆఫ్ పనిచేశారు. వాలంటీర్లు ఆపింది వాళ్ళే. మొదటి నుంచి నిమ్మగడ్డ రమేష్ టోటల్గా యాంటీ గవర్నమెంట్, ప్రో అపోజిషన్ చంద్రబాబు నాయుడు. అది ఒకే సామాజిక వర్గం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైతే అది జరుగుతుంది. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూ లాస్ట్ వరకు ఆయన రిటైర్ అయిపోయినా కూడా వాళ్ళ వెనకాల ఉండి ఆయనే కేసేసింది వాలంటీర్ మీద. అట్లా చేస్తున్నారు. సో ఎన్ని బయటపడుతుంది. ఇప్పుడు ఒంగోలుది బయటపడుతుంది. కౌంటింగ్ ఒంగోలుది అంటే మీద అన్నీ వస్తాయి, అన్నిటికీ వస్తాయి. అన్నిటికీ వచ్చి కనుక రీకౌంటింగ్ టోటల్ ఎలక్షన్ రీకౌంటింగ్ అంటే అల్లకల్లోలో అవుద్ది. అల్లకల్లో అవుద్ది. ప్రజలు ఎందుకంటే ఇప్పటికి కూడా నమ్మట్లేదు చాలామంది. అరే మేము వేసాం ఓట్లు, మా ఓట్లు ఏమైనాయి? మేము ఓట్లు వేసాం, జగనానికే ఓట్లు వేసాం, ఏమైనాయి? వాళ్ళే ప్రశ్నిస్తారు. సో ఈ డ్రామా ఏంటి, ఈ గోల్మాల్ ఏంటి, ఇది బయటపడాలి. బయటపడుతుంది. బయటపడినాక ఈ వీళ్ళ బండారంతో అబద్ధాలతోటి అధికారం వచ్చిన వీళ్ళ బండారం పిచ్చి నోటికి నాలికి నరం లేదు కనుక ఆ నాలికతోటి అడ్డదిడ్డమైన వాగ్దానాలు చేసి ఇప్పుడేమో ఆ వాగ్దానాలు మూడు సిలిండర్లు ఇవ్వటం, తల్లులు మీరు దక్కి మీ ఆరోగ్యం చెడగొట్టుకోకుండా ఉండాలి, అందుకోసం మీకు 3 సిలిండర్లు ఫ్రీ అని. ఇవాళేమో పూలు 3 సిలిండర్ ప్రభుత్వం ఇవ్వట్లేదు, దానికి సమాధానం చెప్పలేము అని మనోహర్ అంటాడు అసెంబ్లీలో. 1, 2 మీరు మీ ఇంట్లో నలుగురు ఉంటే 4 15,000 60,000 ఎంతమంది ఉంటే అంతమందికి అని చంద్రబాబు గారి నుంచి, ఎమ్మెల్యే గారి నుంచి, జగన్ కాడి నుంచి, పవన్ కాడి నుంచి అందరూ వదలగొట్టారు. ఇవాళ ఇంటికి ఒకటి అన్నారు. మళ్ళీ లోకేష్ ఏమో అన్నీ చేయలేము, ఇవన్నీ అధ్యయనం చేయాలి, కమిటీలు వేసి అన్ని సంఘాలను పిలిపించి మాట్లాడి నెక్స్ట్ ఇయర్ దీన్ని అమలు చేసే ప్రయత్నం. ఇవన్నీ ఎన్నికలప్పుడు చెప్పలేదు కదా. ఎన్నికలైన మరోజు నుంచే కదా చెప్పారు. ఇవాళ భయం వేస్తుంది అంటాడు చంద్రబాబు. ఇవాళ రాజకీయాల్లోకి వచ్చాడా? ఇవాళే పదవుల్లో కూర్చున్నాడా? 14 ఏళ్ళు సీఎంగా కూర్చున్నావు. ఎన్నికలప్పుడు మాట్లాడుతూనే ఉన్నావు, ఖజానా ఖాళీ అయింది, అప్పులు ఉందని మాట్లాడుతున్నావు. ఇవాళ కొత్తగా అప్పులు ఉన్నాయంటే ఎన్నికలప్పుడు తెలిసే ఇవన్నీ ఇచ్చావు ప్రామిసులు. తెలియకుండా ఇచ్చావు కాదుగా, తెలిసే ఇచ్చావు. తెలిసేమంటే అబద్ధాలు మోసం చేద్దామని ఇచ్చావు. ప్రజల్ని మోసపుచ్చచ్చు అని నమ్మకం చంద్రబాబుకి. మభ్య పెట్టచ్చు, పిల్లల్ని ప్రజల్ని మభ్య పెట్టచ్చు, వాళ్ళని భ్రమలోకి తీసుకెళ్ళచ్చు. వాళ్ళ దగ్గర ఎన్ని అబద్ధాలు చెప్పినా రేపు పొద్దునే మన అబద్ధాలు మనం ఏదో ఒక సానుభూతి చేయొచ్చు, డ్రామా చేయొచ్చు అని ఒక విర్రవీగిన తరం అది.
అది బయటపడుద్ది. బయటపడినాక ఇంక జగన్ కాక జగన్ ప్రజలందరూ జగన్ వైపు ఉంటారు. జగన్ 40% ఓట్లు వేసాం, జగన్ 11 సీట్లు రావడం అంటే ఎక్కడ జరిగింది గోల్మాల్ అని ప్రతివాడు అడుగుతున్నాడు. ప్రతివాడు అడుగుతున్నాడు. వైసీపీ వాళ్ళే కాదు, కామన్ మ్యాన్ అడుగుతున్నాడు. ఎట్లా అదేంటిది 40% ఓట్లు రావడం ఏంటి, 11 సీట్లు ఏంటి? ఆశ్చర్యకర క్యాలిక్యులేషన్, ఎవరికి అందరి క్యాలిక్యులేషన్. వీళ్ళేమో ముందే ఎలక్షన్ ముందే చెప్పేస్తున్నారు ఇవన్నీ. మరి ఎలా చెప్పారు? ముందే మొత్తం పవన్ కళ్యాణ్ అన్ని సీట్లు గెలుస్తాడని, లోకేష్ 1,00,000 పైన మెజార్టీలో 1,00,000 మెజార్టీలో గెలుస్తాడని ఎలా చెప్పారు? అంటే మీరు ప్రీ ప్లాన్. అందుకని ఎన్నికలప్పుడు అప్పుడే అనుమానం వచ్చింది. ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు తప్పితే లోకేష్ కనపడలా. అడపదడప ఎక్కడ కనపడతారు. లోకేష్ మొత్తం బిహైండ్ ద కర్టెన్ ఉన్నాడు. ఈ మ్యానిపులేషన్ వర్క్లో ఉన్నాడు అతను. ఆ మ్యానిపులేషన్లో వర్క్లో ఉన్నాడు. అందుకని అలా వెనకుండి నడిపించాడని తెలుస్తుంది, అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ప్రజలు ఈ పాపం పండగ మానదు. వీళ్ళు చేసిన పాపం పండగ మానదు. వీళ్ళేమీ న్యాయంగా గెలిచిన దాఖలాలు కనబడట్లా. ఇది ఏదో అడ్డగోలుగా గెలిచారు. అడ్డగోలుగా ఇలా గెలిచారు, ఇప్పుడు కోర్టు తెరుస్తుంది.